బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14 లోని భూ కబ్జాకు ప్రయత్నించారంటూ నవయుగ సంస్థ ఫిర్యాదు చేసింది. నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాకు ప్రయత్నించారని, ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించింది. దీంతో ఐపీఎస్ సెక్షన్లు 420, 468, 471, 447 కింద సంతోష్ పై కేసులు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. మరోవైపు భూ కబ్జా ఆరోపణలను ఖండించారు ఎంపీ సంతోష్. షేక్పేట్లోని సర్వే నెంబర్ 129/54 లో ఉన్నటువంటి 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని 3,81,00,000 చెల్లించి 2016లో చట్టబద్ధంగా కొన్నానని అంటున్నారు సంతోష్. సేల్ డీడ్ ద్వారానే కొన్నానని, ఇందులో ఫోర్జరీ అన్న మాటకు తావేలేదని అంటున్నారు. 8 ఏళ్లుగా ఆ భూమిపై ఎలాంటి న్యాయ వివాదం లేదని, 32 ఏళ్లుగా ఆ స్థలం నాకు అమ్మిన వ్యక్తి పేరుతోనే ఉందని చెప్పారు. ఆ భూమి విషయంలో న్యాయ వివాదాలుంటే ముందు తనకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. కానీ రూల్ ప్రకారం తన వివరణ తీసుకోకుండానే ఫోర్జరీ కేసు పెట్టారని అంటున్నారు ఎంపీ సంతోష్. రాజకీయ దురుద్దేశంతో ఈ కేసు పెట్టారని ఆరోపిస్తున్నారాయన. తాను కొన్నటువంటి భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని చెప్పారు సంతోష్. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.